Hi, this is Satish Kumar. So this is the second part of acids, bases and salts. In this part I am going to explain you what are neutralization reactions. అంటే తెలుగులో తటస్థీకరణ చర్యలు అంటే ఏంటో మనము ఈ పార్ట్ 2లో మన థర్డ్ లెసన్లోని ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు అనే లెసన్లోని పార్ట్ 2లో మనం ఇప్పుడు చూద్దాం. Explain neutralization reaction. I am taking a test tube in which few drops of NaOH is taken, and to this NaOH solution I am adding phenolphthalein indicator. మనం ఇక్కడ NaOH సొల్యూషన్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ లోపల దానికి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు NaOH అనేది బేస్ కాబట్టి మనం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని వాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ లోపల పింక్ కలర్ వస్తుంది. Because this pink color indicates that the liquid there in the test tube is a base. Now I am going to add few drops of HCl into this test tube. ఈ టెస్ట్ ట్యూబ్లోకి నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl వేసి ఆ టెస్ట్ ట్యూబ్ని షేక్ చేస్తున్నాను. కొంచెం షేక్ చేద్దాం. షేక్ చేసినాక దిస్ పింక్ కలర్ డిజపియర్స్. ఈ పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది. పింక్ కలర్ డిజపియర్ అయిపోతుంది అంటే వాట్ ఇట్ మీన్ ఈజ్ the basic nature of the solution is nullified. I mean the basic nature of the solution is neutralized. So ఆ basic nature of the solution ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఒక లిక్విడ్ ని కలిపినాం. ఆ లిక్విడ్ ఏంటిది? HCl. దట్ లిక్విడ్ ఈస్ HCl. HCl ఏంటిది? యాసిడ్. సో ఆల్రెడీ దాంట్లో ఉన్నది ఏంటిది? NaOH. NaOH ఈస్ బేస్. ఈ రెండు కలిసి న్యూట్రలైజ్ అయినాయి కాబట్టి న్యూట్రలైజ్ అయిన తర్వాత మనకు ఏర్పడే ప్రొడక్ట్స్ ఏంటంటే సాల్ట్ ప్లస్ వాటర్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ మీన్స్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ యాసిడ్ కంబైన్స్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి రియాక్షన్ ఏంటిదో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ HCl ప్లస్ NaOH gives NaCl plus H2O, salt plus water. So similar ఇంకొకటి చూద్దాం. ఇంకా some other ఇంకొక బేస్ ఇంకొక యాసిడ్ తీసుకుందాం. Now I am going to take HCl plus magnesium hydroxide gives rise to, this is acid and this is base. ఈ రెండు కలిస్తే so I am getting magnesium chloride which is MgCl2 plus again water. Magnesium chloride is salt and H2O is water. Is this equation balanced? ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లోరిన్ ఒకటి ఉంటే ఇక్కడ రెండు ఉన్నాయి. So I am going to keep 2 here so that 2 chlorines and 2 chlorines. What's about hydrogen? Hydrogen here is 2 and here is 2 plus 2. ఇక్కడ హైడ్రోజన్స్ 2 plus 2 4 ఉన్నాయి, కానీ ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 4 చేయాలి. దీన్ని 4 చేయాలంటే we have to keep 2 here. Now oxygens here is 2, here 2, magnesium 1, magnesium 1. So this equation is balanced. So ఈ విధంగా యాసిడ్ బేస్ కలిసి లవణాన్ని నీరును ఏర్పరిచే ప్రక్రియని తటస్థీకరణ చర్య అని అంటారు. The reaction in which acid and base combine to give salt and water is called neutralization reaction. ఆమ్లము క్షారము మధ్య చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడే ప్రక్రియను తటస్థీకరణ చర్య అంటాము. Importance of pH in everyday life. Now I want to explain, does pH affects plants and humans in daily life? అంటే మన నిజ జీవితంలో pH మనల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. If the pH of the rainwater is below 5.5, we can say that rain has acid rain. This is due to the pollution of the factories. The factories releases sulfur dioxide and nitrogen dioxide and etc.
These type of gases, when mixed with raindrops, then there will be sulfuric acid and nitric acid and so on. When this acid rainwater enters to oceans, seas, lakes, the aquatic animals have big problem with these things, because those aquatic animals or small plants will not survive with water having pH below 5.5. ఫ్యాక్టరీలో నుంచి వచ్చేటటువంటి ఈ పొల్యూషన్ కలిగించేటటువంటి SO2 NO2 వాయువులు ఆ వర్షపు నీటితోటి కలవడం వల్ల అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అనేటటువంటి ఆమ్లాలు ఫామ్ అవుతాయి. ఆ ఆమ్లాలు ఫామ్ అయ్యి అవి మన రెయిన్ వాటర్ యొక్క pHని 5.5 కంటే తగ్గిస్తాయి. 5.5 కంటే తగ్గిస్తే దాన్ని మనం యాసిడ్ రెయిన్ అంటాం, అంటే తెలుగులో ఆమ్ల వర్షం అంటాం. ఈ ఆమ్ల వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు కనుక లేక్స్లో కానీ, అంటే సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో కలవడం వల్ల వాటిలో జీవిస్తున్నటువంటి జీవులకు, అంటే చేపలు లాంటి అనిమల్స్కి, అట్లనే ట్రీస్కి కూడా వీటి వల్ల వాటి లైఫ్కి చాలా థ్రెట్ ఉంటుంది దీంతో. ఇఫ్ pH in our mouth falls below 5.5, the hardest material of our body, which is made with calcium phosphate, which is called enamel, this covers our teeth and it protects from the damages. But if the pH is below 5.5, the enamel itself damages. So if it is damaged, then our teeth will be damaged. Okay, so why it happens? Because after taking dinner in the night, if you don't brush your teeth, the food particles remains in the mouth. The bacteria in the mouth forms acids due to degradation of food. So to avoid these type of damage to the enamel and our teeth, we must brush our teeth with paste twice a day. Why should we use paste? Means that paste contains base. The acid produced will be neutralized by this paste, which contains base, and the enamel as well as the teeth in the mouth will be in safe position. అంటే మనము మన మౌత్లో కనుక pH వాల్యూ 5.5 కంటే తగ్గితే మన లోపల టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. టూత్ డికే కావడానికి కారణం ఏంటంటే మన పళ్ళ మీద ఉన్నటువంటి మెటీరియల్, దాన్ని ఎనమెల్ అంటారు. ఆ ఎనమెల్ అనేది మన బాడీ మొత్తంలో కూడా ఒక హార్డెస్ట్ మెటీరియల్, అది కాల్షియం ఫాస్ఫేట్ తోటి తయారు చేయబడి ఉంటుంది. మన రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత కనుక బ్రష్ చేసుకోకపోతే అన్నం అనేది, మనం తిన్న ఫుడ్ అనేది మౌత్లో అట్లనే ఉంటుంది. లోపల నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఆ ఫుడ్ని డిగ్రేడ్ చేసి యాసిడ్స్గా ఫామ్ చేస్తాయి. ఆ యాసిడ్స్ మన ఎనమెల్ని, అట్లనే ఎనమెల్ కవర్ చేస్తున్నటువంటి టీత్ని మొత్తం కూడా డ్యామేజ్ చేస్తాయి. టు అవాయిడ్ దిస్, దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే మనం రోజుకు 2 సార్లు మార్నింగ్ లేచినప్పుడు, తర్వాత పడుకునే ముందల 2 టైమ్స్ మనం బ్రష్ చేసుకోవాలి. ఆ బ్రష్ కూడా పేస్ట్ తోటే చేయాలి, ఎందుకంటే పేస్ట్ లోపల బేస్ ఉంటుంది, క్షారం ఉంటుంది. మన లోపల ఆమ్లం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం లోపలికి బ్రష్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్నటువంటి క్షారం వల్ల ఆమ్లము తటస్థీకరించబడి పంటి మీద ఉన్నటువంటి ఎనమెల్కి కానీ పంటికి కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. So plants requires specific pH for healthy growth. I mean plants need 6 to 6.8 pH soil for the healthy growth, which is called the balanced pH for growth of plants. Otherwise, if the soil is too basic, I mean too alkaline or too acidic, the plant will not grow properly. If the soil is acidic, we have to use fertilizers of basic nature. If the soil is basic, we have to use the fertilizers or pesticides of acidic in nature. అంటే ప్లాంట్స్ అనేవి 6 to 6.8 pH ఉన్నప్పుడు బాగా పెరుగుతాయి. ఇలా కాకుండా 6 కంటే తక్కువ ఉన్న 6.8 pH కంటే ఎక్కువ ఉన్న అవి సరిగా పెరగవు. కాబట్టి వీటిని మనము బ్యాలెన్స్ చేయడానికి, ఒకవేళ ఆమ్ల లక్షణాలు ఉన్నటువంటి సాయిల్ అయితే క్షార లక్షణాలు ఉన్నటువంటి ఎరువుల్ని, క్షార లక్షణాలు ఉన్నటువంటి సాయిల్ అయితే ఆమ్ల లక్షణాలు ఉన్నటువంటి ఎరువుల్ని వాడి మనము మొక్కలు సరిగా పెరిగే విధంగా చేయొచ్చు. స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఇఫ్ ఫుడ్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టైమ్. మనం సరైన టైంలో ఫుడ్ తీసుకోకపోయినా, ఆర్ ఇఫ్ వి టేక్ ఎక్సెస్ ఫుడ్, మనము తినేదానికంటే టూ మచ్గా తిన్నా, సో టూ మచ్ యాసిడ్ ప్రొడ్యూసెస్ ఇన్ ద డైజెషన్ సిస్టమ్.
మన డైజెషన్ సిస్టంలో చాలా టూ మచ్గా యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ మే కాజ్ అల్సర్స్. ఇవి మనకు డైజెషన్ సిస్టంలో అల్సర్ అనేటటువంటి ఒక వాటికి కారణం అవుతాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి, ఈ ఎక్సెస్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని అవాయిడ్ చేయడానికి మనము యాసిడ్స్కి ఎగ్నెస్ట్గా అంటే యాంటీ యాసిడ్స్, దాన్ని మనం యాంటాసిడ్ అంటాం, ANTACID, యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ని కానీ యాంటాసిడ్ పౌడర్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అవి మనం తీసుకోవాలి. ఆ యాంటాసిడ్ పౌడర్స్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఆ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మన లోపల ఉన్నటువంటి స్టమక్లో ఉన్నటువంటి HCl తోటి కలిసి మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ H2O అనే ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ని ఫామ్ చేస్తుంది. హానీబీ స్టంగ్ ఇంజెక్ట్స్ యాసిడ్ ఇంటూ అవర్ బాడీ. తేనెటీగ కనుక ఎప్పుడైనా మనకు కుట్టినట్లయితే అది బాడీ లోపలికి ఒక రకమైనటువంటి యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తుంది. దిస్ యాసిడ్ గివ్స్ అస్ పెయిన్ అండ్ ఇరిటేషన్. ఇది మనకు ఒక రకమైనటువంటి బాధని కలిగిస్తుంది. అట్లనే అక్కడ చూపించినటువంటి ఒక ట్రీ, దాన్ని నెటిల్ ప్లాంట్ అంటారు, దట్ ఆల్సో ఇంజెక్ట్ సంథింగ్ ఇన్ టు అవర్ బాడీ విచ్ ఇస్ అన్ యాసిడ్. సో టు మేక్ ఇట్ న్యూట్రలైజ్, దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్గా మార్చి మనకి ఎటువంటి పెయిన్ రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు యూజ్ బేకింగ్ సోడా. దాని నుంచి మనకు రెమెడీ కోసం మనము బేకింగ్ సోడాని వాడాలి. ఐఎమ్ పోస్టింగ్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. That's why I'm using both languages, Telugu and English. If you like my video, you please share it to others and subscribe my channel. And you have any suggestions and you have any doubts, you please mention in comments. Thank you.